హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్కే రాజు బ్లాగ్స్. సో ఈరోజు నేను బ్లాగ్ చేస్తుంది ఎందుకంటే 2 days బ్యాక్ ఫ్రెండ్స్ అందరూ జస్ట్ పిక్నిక్ అయితే వెళ్దామని చెప్పి ప్లాన్ చేశారు. సో ఇక్కడ నుండి దేవరపల్లి సరియా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యారు అందరూ. ప్లాన్ ఏంటంటే సండే మార్నింగ్ మనం సరియా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి అండ్ ఈవినింగ్ ఇంటికైతే వద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. దాంట్లో ఒక 3 members మాత్రం నేను, రాంబాబు అండ్ వినోద్. ఈ 3 members ఏంటంటే నైట్ క్యాంపింగ్ అక్కడ చేద్దాం. ఎర్లీ మార్నింగ్ అంటే సాటర్డే నైట్ అక్కడ మేము క్యాంపింగ్ చేసిన తర్వాత సండే మార్నింగ్ మన ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా. సో వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు అయిపోయిన తర్వాత ఓకే ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ ఇంటికి వద్దామని చెప్పి ప్లాన్ అయితే చేసుకున్నాం. సో ఈరోజు మార్నింగ్ వరకు కూడా ఇదే ప్లాన్ మాది. ఇందులో ఏ చేంజెస్ అయితే ఏం లేవు. బట్ మార్నింగ్ నాకు రాంబాబు కాల్ చేశాడు, ప్లాన్లో కొంచెం చేంజ్ చేద్దాము ఇలా అనుకుంటున్నాను నేను అని చెప్పి నాకైతే చెప్పాడు. సో ఓకే అయితే అలానే చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. బట్ మనం ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు నైట్ ఎక్కడ మనం క్యాంపింగ్ చేస్తాం అనేది మాత్రం నేను బ్లాగ్ స్టార్ట్ అయిన తర్వాత అయితే మీకు చెప్తాను. ఓకే ఎనీవే ఈరోజు ఇప్పుడు ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి. సో మనం లగేజ్ అంతా ప్యాక్ చేయాలి. ప్లస్ యాక్చువల్లీ లాస్ట్ టైం ఏమనుకున్నామంటే కార్లో వెళ్దాం అనుకున్నాం. దేవరాపల్లె కదా, కార్లో వెళ్దామని చెప్పి అనుకున్నాం. బట్ ఇప్పుడు వెళ్తున్న ప్లేస్కి కార్ అంతా ఈజీగా వెళ్దాం అనమాట, కొంచెం ట్రక్ చేయాల్సి వస్తుంది. సో డిస్టెన్స్లో కార్ పార్క్ చేయడం ఎందుకని చెప్పి మ్యాక్సిమం వెహికల్స్ అయితే ఆల్మోస్ట్ ఒక దగ్గర వరకు అయితే వెళ్దామని చెప్పి బైక్స్ అయితే మేము ప్రిఫర్ చేసాం. సో నేను ఒక్కనే నా బండి మీద వెళ్తున్నాను. రాంబాబు వినోద్ అయితే రాంబాబు వెహికల్ మీద అయితే వస్తున్నారు. ఇంకా లేట్ చేయకుండా చిన్న పనులు ఉన్నాయి, అవేంటో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ నార్మల్గా మనకి బుల్లెట్ 350 ఉంది తెలిసిందే కదా. సో అదైతే వాటర్ వాష్ ఒకటి చేయించాలి. సో అది అయిపోయిన తర్వాత ఒక లగేజ్ క్యారియర్ అయితే ఫిట్ చేయాలి. అలాగే లగేజ్ అంతా మళ్ళీ బండి మీద మౌంట్ చేయాలి. అది అయిన తర్వాత మనం అయితే ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తాం. సో అగైన్ మనం అయితే ఇక్కడి నుంచి ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఫస్ట్ బండి సర్వీసింగ్ అయితే చేయించడానికి అయితే వెళ్తున్నాను. బండి అయితే చూస్తున్నారు కదా ఎంత వరస్ట్గా ఉందో. సో ఈ మధ్యన కొంచెం వైజాగ్లో కూడా వర్షాలు అవి అయితే ఎక్కువ పడ్డాయి. సో ఇంకా అప్పటి నుంచి బండి అయితే క్లీన్ ఏం చేయించలేదు. బట్ ఇప్పుడు మనం ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి కొంచెం వాషింగ్ అది అయితే చేద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాను. సో సర్వీసింగ్ సెంటర్ కూడా ఇంటి దగ్గరలోనే ఉన్నది. జస్ట్ మనం మెయిన్ రోడ్ ఎక్కితే అక్కడైతే సర్వీసింగ్ సెంటర్ అయితే ఉన్నది ఇక్కడే. సో సర్వీసింగ్ సెంటర్కి అయితే తీసుకొచ్చాను బండి. సో ఇక్కడ నార్మల్ ఫోమ్ వాష్ అయితే 150 రూపీస్ అంట. అయితే డీజిల్స్ అది క్లీన్ చేశాను, ఆయిల్ వాష్ చేయిద్దాం అని చెప్పారు. సో ఆయిల్ వాష్ చేస్తే ఈ లోపల ఉన్న ఈ డస్ట్ మొత్తం పోతుందని చెప్పి అబ్బాయి అయితే అంటున్నాడు. సో ఆయిల్ వాష్ అయితే చేయడానికి చెప్పాను అనమాట, చేసామని. సర్వీసింగ్ చేయించి ఇంటికి అయితే తీసుకొచ్చాను. బట్ నాకైతే అంత సాటిస్ఫై అయితే ఏం లేదు. అసలు వీళ్ళైతే ఏం సరిగ్గా కడగలేదు. పైన అంతా ఓకే కానీ బట్ సరిగ్గా అయితే కడగలేదు. సో ఇంక మనం లేట్ చేయకుండా బ్యాక్ సైడ్ లగేజ్ క్యారియర్ అయితే ఫిట్ చేస్తే ఇంకా బైక్ అయితే రైడ్కి రెడీ అయిపోయినట్టే.
హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో బైక్ అయితే ఫుల్గా మనం ఏమైతే పట్టుకెళ్దాం అనుకున్నాం అన్నీ అయితే మౌంట్ చేశాను. సో ఇంక ఇక్కడ నుంచి మన రైడ్ అయితే స్టార్ట్ చేయడమే. సో ఇంకా మనం డైరెక్ట్గా గోప్రో వీల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. సార్ చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం అయితే కంప్లీట్గా లగేజ్ అంతా బండికి అయితే మౌంట్ చేసాం. సో ఇంకా మనం లేట్ చేయకుండా రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే బాయ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్కే రాజు బ్లాగ్స్. సో ఈరోజు 1 అవర్ అయితే లేట్ అయిపోయింది. యాక్చువల్లీ 2:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ రైట్ నో టైం వచ్చి 3:17 అవుతుంది. సో వేపకుంట దాటి మనం పెనగాడి రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యాను. బట్ మేము అనుకున్న ప్లాన్ ఏంటి అంటే, సో ఆఫీస్ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక 15 మెంబర్స్ మనకి దేవరపల్లి సరియా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాం అని చెప్పి అనుకున్నాం. అది కూడా ప్లానింగ్ ఏంటంటే ఓన్లీ సండే ఒకటే అనుకున్నాం. బట్ నేను రాంబాబు ఇంకో వినోద్ అన్నాను. అంటే నేనేమన్నానంటే ఒక రోజు నైట్ మనం స్టే చేయడానికి ముందుగా వెళ్దాం, నెక్స్ట్ డే వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు అని చెప్పాను. సో యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే, మనకి దేవరాపల్లి దగ్గర రేవాడ రిజర్వాయర్ ఒకటి ఉన్నది. సో అక్కడ మనం నైట్ అయితే క్యాంప్ ఫైర్ వేసుకొని క్యాంపింగ్ టెంట్ అది మనం పట్టుకెళ్తున్నాం. సో అయితే అది అక్కడ మనం నైట్ స్టే చేద్దాం, అక్కడ నుండి మార్నింగ్ వాళ్ళతో పాటు జాయిన్ అవుదాం అని చెప్పి అనుకున్నాం. బట్ ఈరోజు మార్నింగ్ రాంబాబు అయితే కాల్ చేశాడు, చిన్న ప్లాన్లో చేంజ్ చేస్తున్నాం, మనం రేవాడ రిజర్వాయర్ అయితే వెళ్ళొద్దు, సో అక్కడ ఎవరైనా గార్డ్స్ ఎవరైనా వస్తే మళ్ళీ అక్కడిని తీయమంటే ఇబ్బందిగా ఫీల్ అవ్వాలి. సో మనం ఏంటంటే వనజంగి ఎలాగా చూడలేదు కాబట్టి ప్రజెంట్ అయితే ఈరోజు నైట్ వనజంగిలో స్టే చేసి మార్నింగ్ వ్యూ పాయింట్ చూసుకొని అక్కడి నుంచి దేవరపల్లి జస్ట్ 78 కిలోమీటర్స్ ఎంతో చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. సో అక్కడి నుంచి జస్ట్ 2 అవర్స్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ మనం స్టార్ట్ అయినా సరే మన ఫ్రెండ్స్ రీచ్ అయ్యే టైంకి మనం కూడా రీచ్ అయిపోదాం అంటే ఓకే అని చెప్పి ఇప్పుడు కంప్లీట్ ప్లాన్ చేంజ్ అయ్యి దేవరపల్లి నుండి వనజంగి వ్యూ పాయింట్కి అయితే చేంజ్ అయింది. సో రైట్ నో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా వనజంగి అయితే మనకి 90 km అయితే ఉన్నది. సో 90 km వెళ్ళడానికి గూగుల్ టైం 2 hours 30 minutes అయితే చూపిస్తుంది. సో ఇంకా మనకి మధ్యలో అయితే కొన్ని పర్చేస్ చేయాల్సినవి అయితే ఉన్నాయి. సో అవి కూడా మనం చూసుకొని వెళ్ళేసరికి చూడాలి ఏ టైం అవుతుందో ఏంటని. సో మనం పిన్నగాడి రోడ్ నుంచి అయితే ఆనందపురం టు అనకాపల్లి బైపాస్కి అయితే మనం వచ్చేసాం. సో ఇక్కడ నుంచి రోడ్ చూస్తున్నారు కదా ఎలా ఉందో, సూపర్. సో సబ్బవరం అయితే రీచ్ అయ్యాను. సో ఇక్కడ నుంచి మనం రైట్ టర్న్ తీసుకోవాలి, అంటే చోడవరం రోడ్లోకి అయితే ఎంటర్ అవ్వాలి. ఇందాక నుండి లారీస్ అయితే మాత్రం టూ మచ్, అసలు చాలా లారీస్ అలా వస్తూనే ఉన్నాయి. సో ఇంకా సగం వరకు అయితే రోడ్ అది వేశారు కానీ ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. సో మనం ఇక్కడ రైట్ తీసుకోవాలి. సో సబ్బవరం నుంచి వనజంగి అయితే 79 km ఉన్నది. ఇంకా 2 hours 12 minutes చూపిస్తుంది. 79 kmకి 2 hours 12 minutes అంటే రోడ్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఒకసారి మీరు ఆలోచించండి. సో రోడ్ చూస్తున్నారు కదా ఎలా ఉందో, రోడ్ అయితే అసలు బాగాలేదు. సో అందుకనే ఇంకా 2 hours అయితే చూపిస్తుంది 70 kmకి. సో మనం అయితే నేను ఈ క్యాంపింగ్కి ఏంటేంటి పర్చేస్ చేశాను ఏంటంటే అయితే మనం బ్యాక్. సో లాస్ట్ 2 days బ్యాక్ నేను రాంబాబు మన వైజాగ్లో టెకౌతలానికి వెళ్ళి అక్కడ అయితే క్యాంపింగ్ టెంట్ అయితే ఒకటి తీసుకున్నాం. అది అరౌండ్ 2,999 3,000 అయితే పడింది 3 మెంబర్స్కి.
సో బయట ఆన్లైన్లో కూడా చూసాను, ఇంకా తక్కువ కొన్నాయి కానీ, బట్ మా ఫ్రెండ్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నది అయితే అంత క్వాలిటీ లేదు. సో డెకాథ్లాన్లోది నేను చూసాను, ఓకే క్వాలిటీ అయితే బాగుందని చెప్పి అయితే తీసుకున్నాం. అది 3000 అది టెంట్ అయితే తీసుకున్నాం. సో అలాగే మనకి లాస్ట్ టైం మీరు నా చిత్రకోట్ సిరీస్ అయితే చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా, మన దగ్గర ఒక బుల్లి సిలిండర్ ఉంటుంది కదా, 6 kgs కెపాసిటీ సిలిండర్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఇంకా కొన్ని డ్రెస్సెస్ అవి అయితే పెట్టుకున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ నైట్ క్యాంప్ ఫైర్కి ప్లస్ నైట్ కుకింగ్ కూడా మనమే ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి సో కొంత మెటీరియల్ అయితే పర్చేస్ చేశాను. మసాలా ప్యాకెట్స్ అండ్ ఆనియన్, టమాటా ఇలాంటివన్నీ వెజిటేబుల్స్ అవన్నీ తీసుకున్నాం. సో అవి కూడా బ్యాక్ సైడ్ అయితే నేను లోపల పెట్టేశాను. సో లాస్ట్ టైం అయితే మన ఛత్తీస్గఢ్ సిరీస్లో లాస్ట్ టైం కుక్ మణికిరణ్ అయితే చేశాడు. సో ఈరోజు అయితే రాంబాబు చేయబోతున్నాడు. ఎలా ఉందో ఏంటో అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత రెడీ అయిన తర్వాత టేస్ట్ చూసి మీతోనైతే షేర్ చేసుకుంటాను. సో ఇంకా మనం ఆగితే ఇంకొకే దగ్గర చోడవరంలో ఒకసారి ఆగుతాం అంతే. అక్కడ చిన్న కొన్ని కొనాల్సినవి ఉన్నాయి, అవి తీసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా మనం వనజంగి వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. నైట్ మేబీ అక్కడ నైట్ క్యాంపింగ్కి అవుతుందో లేదా అనేది తెలియదు. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారి కనుక్కొని పైకి అయితే ట్రెక్ చేసుకొని వెళ్ళిపోయి అక్కడే ఉందామని చెప్పి అనుకున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, గూగుల్ మ్యాప్స్లోనైతే ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా, అదేంటంటే రోడ్డు సరిగ్గా లేకపోయినా నార్మల్గా ట్రాఫిక్ ఉన్నా సరే అలా అయితే చూపిస్తుంది. కొంచెం హెవీగా ఏదైనా ఉన్నది అనుకుంటే, ఇంకొంచెం టైం టేకన్ ఎక్కువ ఉంటే ఆ ప్లేస్లో మాత్రం రెడ్ కలర్లో అయితే చూపిస్తుంది. సో అసలు ఆ రోడ్ అయితే మాత్రం చాలా వరస్ట్గా ఉంది, అసలు బాగాలేదు. ఓకే రేపు ఓకే మనమైతే మాడుగోల దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం. జై స్వామి శరణమయ్యప్ప. సో అంకుల్ అయితే వచ్చి రిటర్న్ వచ్చినప్పుడట ఇక్కడ హల్వా తీసుకుంటే డిస్కౌంట్ ఇస్తారంట. విజిటింగ్ కార్డ్ అది ఇస్తున్నాడు. సో ఇంకా మనం డైరెక్ట్గా వనజంగి వ్యూ పాయింట్ వరకు అయితే ఆగేది లేదు. సో మ్యాక్సిమం వెహికల్స్ ఎంతవరకు అయితే వెళ్తుందో అంతవరకు వెళ్ళిపోయి అక్కడ పెట్టేసి అక్కడి నుంచి లగేజ్ అంతా పట్టుకొని కోతి సో అక్కడి నుంచి ఇంకా పట్టుకొని పైకి ఎక్కడమే. సో రైట్ నౌ మనం కరెక్ట్గా 41 kilometers అయితే మన డెస్టినేషన్ చూపిస్తుంది. ఇంకా 1 hour 11 minutes అంట రీచ్ అవ్వడానికి. సో ఇంకెక్కడ స్టాప్ లేదు. మ్యాక్సిమం వాటర్ కావాల్సిన వాటర్ అన్నీ కూడా ఇక్కడ తీసేసుకున్నాం మాడుగుల్లో. యాక్చువల్లీ మెయిన్ ప్రాబ్లం అంటే మనమైతే ఈరోజు నైట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చికెన్ కర్రీ అయితే చేసుకుందాం అనుకున్నాం కదా, టోటల్ ఫ్లాప్. చికెన్ కర్రీ అయితే ఏమీ లేదు, ఓన్లీ పొటాటో కర్రీ ఒకటే ఉంది. ఎందుకంటే చికెన్ అయితే అసలు ఎక్కడ దొరకలేదు. మేము ఆన్ ది వేలో చూసాం చాలా చోట్ల, బట్ ఎక్కడ కూడా చికెన్ అయితే ఓపెన్ చేసలేదు. ఎంటైర్ మనకి చోడవరం మొత్తంకి ఒకే ఒక షాప్ ఉంది మెయిన్ రోడ్లో, ఆ షాప్ కూడా క్లోజ్ చేసింది. మాడుగుల్లో అయితే అది కూడా నాకేం కనిపించలేదు. ఎక్కడ చూసినా ఆ హల్వా షాప్స్ తప్ప చికెన్ షాప్స్ ఎక్కడ కనపడలేదు. సో ఇంకా లేట్ అవుతుంది కదా అని చెప్పి, ప్లస్ మాతో పాటు వచ్చే వినోద్ కూడా ఈరోజు వెజ్ అనంట, నాన్ వెజ్ తిన్నంట. సో ఇంకా కంప్లీట్గా ముగ్గురు కూడా వెజ్లోకి వచ్చేసాం. ఈరోజు అక్కడికి వెళ్ళిన తర్వాత చపాతీ విత్ పొటాటో కర్రీ సో లైట్గా తీసుకుందాం అని చెప్పి ఈ రెండు ప్లాన్ చేసాం. సో మాలాగా చాలామంది వస్తున్నారు ఇటుపక్క ఇదే వేలో. సో వాళ్ళు వనజంగి వెళ్తున్నారా లేకపోతే ఇంకా పాడేరు వైపు అలాగా లంబసింగి ఏమైనా వెళ్తున్నారా అనేది తెలీదు. ఎనీవే మన డెస్టినేషన్ మందే. సో మనం ఎప్పుడైనా సరే లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఇంటిని వదిలి బయటికి రావాలి. ఎందుకంటే మనకి రోజు ఆఫీసు ఇల్లు అలానే ఉంది. సో ఈ రోజు నుండి
2 డేస్, ఈరోజు అండ్ రేపు, ఈ 2 డేస్ కూడా మనం ఫుల్ ఎంజాయ్ చేద్దాం అని చెప్పి. సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొండలు మన కోసమే ఉన్నట్టు అలా ఉన్నాయి చూడండి. సో నేను మ్యాక్సిమం హిల్ స్టేషన్ ఎందుకంటే ప్రిఫర్ చేస్తాను, ఒక పీస్ఫుల్గా చూడడానికి కానీ వెళ్ళడానికి కానీ చాలా బాగుంటుంది హిల్ స్టేషన్లోనైతే. సో చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి మనకైతే ఇంకా స్టార్ట్ అయ్యింది. సో ఇంటి దగ్గర నుంచి రైడ్ ఒకలా ఉంటే ఇక్కడి నుంచి రైడ్ వేరేలా ఉంటుంది. సో మ్యాక్సిమం ఇంకా మనకి 31 km అయితే మన డెస్టినేషన్ అయితే ఉన్నది. ఇంకా 1 hour చూపిస్తుంది. సో నేనైతే ఎంజాయ్ చేస్తూ చాలా నెమ్మదిగా వెళ్తున్నాను, ఏం కంగారు లేకుండా. ఘాట్ సెక్షన్ స్టార్ట్స్ గో స్లో అని చెప్పి ఒక బోర్డు అయితే ఉంది. వావ్, చూడండి ఎలా ఉందో రోడ్డు. సో ఇంకా కొంత టైం అయితే ఇంకా కంప్లీట్ డార్క్ అయిపోతుంది. ఈ రైడ్ కోసమే నేను ఇంతవరకు ఎదురు చూసింది. నాకు హిల్ స్టేషన్లో రైడ్ చేయడం అంటే ఇంకా పిచ్చి అన్నమాట, ఇంకా చాలా ఇష్టం నాకైతే. మోర్ పాదాలు ఉంటాయని. సో ఇదే ఆ ప్లేస్, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉందో. సో ఈ ఘాటి ఎక్కి దిగుతున్న ప్రతి వెహికల్ కూడా ఇక్కడ ఆగి పాదాలకు దండం పెట్టుకొని మాత్రమే వెళ్తున్నాయి. నేను ఇక్కడ ఒక 10 minutes నుండి ఉంటున్నాను. సో చూడండి, ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దర్శనం చేసి దండం పెట్టుకున్న తర్వాతే మూవ్ అవుతున్నారు. ఓకే గాయస్, లెట్స్ గో. సో చాలా చల్లగా ఉంది. ఇంకే వేడి వేడి ఛాయ, కాఫీ. సో మన అమ్మవారి పాదాల పక్కన ఒక చిన్న షాప్ ఉంది. ఇక్కడైతే కాఫీ తీసుకున్నాం ముగ్గురు. టేస్ట్ చాలా బాగుంది. యాక్చువల్లీ టేస్ట్ కంటే ఇలా పట్టుకుంటే చల్లదనానికి వేడి కరెక్ట్గా భలే ఉంది. చిన్నపిల్లడు తప్పపోతే తీసుకొచ్చాం అక్కడ రోడ్డు దగ్గర నుండి. టీ కావాలి, కాఫీ కావాలి అని ఏడుస్తున్నాడు అక్కడ. తీసుకొచ్చి కాఫీ అయితే ఇప్పిస్తున్నాం. సెకండ్ టైం సో నేను చెప్పాను కదా, రాంబాబు వినోద్ తప్పైన అబ్బాయి. సో ఇందాక నుంచి చూస్తున్నాను, వీళ్ళిద్దరూ లవర్స్ లాగా బండి వెనకాల కూర్చొని వీడు ఏదేదో మాట్లాడుకుంటూ వస్తున్నారు. తొందరగా రండిరా అన్నా సరే రావట్లేదు ఇద్దరు. అమ్మవారి పాదాల దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో ఇంతవరకు అక్కడ ఉన్న పంతులు గారు అయితే మొత్తం హిస్టరీ అంతా అయితే చెప్పారు. ఇక్కడ అసలు అమ్మవారిది ఇదే మెయిన్ టెంపుల్ అంట. ఆ పాడేరు పైన ఉన్నది ఇక్కడి నుంచి అక్కడ ఏంటంటే తీసుకెళ్ళి అమ్మవారిని ప్రతిష్ఠించారంట. సో యాక్చువల్గా ఇదే అయితే మనకి మెయిన్ టెంపుల్. సో మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. నేనైతే సైడ్కి వచ్చాను. సో మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకొని
ఈ లోపలికి అయితే వెళ్ళాలి వనజంగి వెళ్ళడానికి. ఒకసారి వెళ్ళైతే అడుగుదాం. బ్రో వనజంగి వెళ్ళొచ్చు ఎలాగా? వనజంగి పంజంగి ఆ. అలా వెనకాల నుంచి పాడేరు వెళ్ళి పాడేరు నుంచి ఓకే, ఇటు నుంచి వెళ్ళడానికి అవ్వదంటారా? ఇలా కూడా అవుద్ది కానీ మీరు అలా వెళ్ళిపోవడం బెటర్ కదా. ఓకే, అంటే ఇక్కడ మ్యాప్స్లో ఇటుపక్క చూపిస్తున్నది. చూపిస్తుందండి వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి, గూగుల్ చూపిస్తుంది కదా. అంటే పాడేరు వెళ్ళి అవన్నీ చుట్టూరు తిరిగి వెళ్ళాలి. సో మన తమ్ముడైతే బాగానే చెప్పాడు. సో ఇక్కడ గూగుల్ మ్యాప్స్ కూడా చూపిస్తుంది కదా, సో ఇంకెలా ఫాలో అయిపోయి వెళ్ళిపోదాం అని చెప్పి మేమైతే ఇటు నుంచి వెళ్తున్నాం. సో అందరూ తనేమంటున్నాడంటే మెయిన్ రోడ్లోంచి వెళ్తే మీకు ఏమైనా తినడానికి ఉంటాయి కదా ఏంటి అని చెప్పి అంటున్నాడు. సో మనం అయితే అక్కడికి వెళ్ళాక కుక్ చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. మనకి షార్టెస్ట్ వే మనకి ఇప్పుడు అవసరం. మరి అనుకున్న లైఫ్లో ఇలాంటి రోడ్లోకి ఎప్పుడైనా వస్తానని ఎప్పుడైనా వస్తావా అని అనుకున్నావా? సో చూడండి మొత్తం మనకి వే అంతా ఇలానే ఉంది. చిన్న చిన్న విలేజెస్ గట్రా వెళ్ళడానికైతే ఇది వేసిన రూట్ అనుకుంటా. వాటి మనకి కంప్లీట్ డార్క్, అసలు ఏం కనిపించట్లేదు రోడ్డు తప్ప. ఇటుపక్క ఎవరు ఇల్లులు కూడా లేవు, ఏమీ లేవు, అన్నీ ఖాళీగా అసలు ఫుల్ డార్క్గా ఉంది. చూడండి అసలు ఎలాంటి ప్లేసెస్లోనూ మనం రైడ్ చేస్తామని చెప్పి నేనైతే అనుకోలేదు. ఎవ్వరు అసలు ఒక్క మనిషి కూడా కనబడట్లేదు, ఒక వెహికల్ కూడా రావట్లేదు, మనం తప్ప ఇంకెవరు వెళ్ళట్లేదు ఈ రోడ్లో. ఇంకొక 2.4 kmలో మనమైతే వనజంగి రీచ్ అయిపోతున్నాం. చూడండి ఎలా ఉందో రోడ్డు. సో నేనైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను. నేను ఇదే ఫస్ట్ టైం వనజంగి వెళ్ళాం. మొన్న రీసెంట్గా మా ఫ్యామిలీ మెంబర్స్లో అయితే ఒకరు వెళ్ళారు. సో వాళ్ళ పిక్స్ చూశాను. అలాగే ఒక 2 years బ్యాక్ ఐ థింక్ నాకైతే తెలిసి ఇది ఒక 4-5 years నుండి అందరికీ తెలుస్తున్నది. ఇంతకు ముందైతే ఎవరికి తెలియదు. సో ఇప్పుడైతే ఎవరైనా లంబసింగి వచ్చినా పాడేరు వచ్చినా ఈ వనజంగి అనే ప్లేస్ని మాత్రం ఆ హిల్ వ్యూ మేఘాలు అవి ఉంటాయి కదా, సో అదైతే విజిట్ చేయడానికి ఖచ్చితంగా వెళ్తున్నారు ఎర్లీ మార్నింగ్. సో మనం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ కాదు, డైరెక్ట్గా నైట్ అక్కడ స్టే చేద్దామని చెప్పి దేవుడా మొత్తం పడిపోయి ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, తెలియకుండా వచ్చామా ఈ కిందకి దిగిపోతాం. సో నేను ఇంకా పక్కన ఏదో ఒక వర్క్ ఏదో చేస్తుంటారేమో అనుకున్నాను, కానీ అది కంప్లీట్గా పడిపోయి ఉంది. ఒక పక్క నుంచి చిన్నది మాత్రమే, అది మనం వెహికల్ వెళ్ళడానికి మాత్రమే ప్లేస్ అయితే ఉంది. సో ఇక్కడైతే కర్రలు తీసుకున్నాం క్యాంప్ ఫైర్కి. సో కట్ వచ్చి 150 రూపీస్ తీసుకున్నారు. ఆ ముందు 250 చెప్పారు. అన్నీ కొంచెం ముందుకెళ్తే ఉంటాయి కదా అని చెప్పి వస్తే ఇక్కడైతే 150కి ఇచ్చారు అంకుల్. నార్మల్గా అయితే అటుపక్క నుంచి వేరే రూట్ ఉందంట, అక్కడ సగం వరకే వెహికల్స్ వెళ్తే అక్కడ నుంచి 2 hours ట్రక్ చేయాలంట. సో ఎలా అయితే మ్యాక్సిమం దగ్గర వరకు వెళ్ళిపోతారు. సో ఇటుపక్క వెళ్ళమని చెప్తే మనమైతే ఈ రూట్లో అయితే వెళ్తున్నాం. చూస్తున్నారు కదా రాంబాబు దగ్గర ఉన్నది. మనం ఈరోజు క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి ఇవైతే సరిపోతాయి. సో ఇక్కడ నేను నా బండి సౌండ్ తప్ప ఇంకెవ్వరూ లేరు. సో ఇక్కడ బండి లైటింగ్ వల్ల అయితే మీకైతే కనిపిస్తుంది కదా ఇటుపక్క. నేను బండి ఒక్కసారి వెనక్కి వెళ్తాను, చూడండి అసలు ఎలా ఉందో. ఓ నో, మన వాళ్ళు అయితే వెహికల్ తీసుకొని చాలా ఫాస్ట్గా వస్తున్నారు. కమ్ 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 కమ్. ఏరా మీ ఇద్దరు చేంజ్ అయ్యారండి, ఇది కాళ్ళు అందట్లేదా? కష్టం ఉంది, నేను డ్రైవింగ్ ఈజీగా ఉంది నాకు. ఎంత వేయడం తెలుసా? చలో. చాలా ఆకలేస్తుంది. సో మనోడికి కాళ్ళు అందట్లేదని చెప్పి రాంబాబు అయితే డ్రైవింగ్ తీసుకున్నాడంట.
వినోద్కి ఫుల్ ఆకలేస్తుంది అంటున్నాడు. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళాలి. సో మనం ఫైనల్గా రీచ్ అయినట్టుగా ఉన్నాం. ఇక్కడ నుంచి వెహికల్స్ అవి ఇక్కడ పార్క్ చేయాలనుకుంటా. వెళ్ళిపోవచ్చా పైకి? ఓకే. సో వెళ్ళిపోదాం. అరే తీగలరా. ఓకే. ఇదొక్క ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ అని హిల్ స్టేషన్లో ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ నుండి వనజంగి వస్తే అన్ని రకాలైన డ్రైవ్స్ చెయ్యొచ్చు అన్నమాట. అయితే దేవుడా, అక్కడ వరకు రోడ్ వేసారు ఇటుపక్క. మరి ఎందుకు రోడ్ వేయలేదో తెలియదు. చూస్తున్నారు కదా ఎలా ఉందో. బండి ఓన్లీ ఫస్ట్ గేర్ ఒక్కటే, సెకండ్ గేర్ వేయడానికి కూడా ఛాన్స్ లేదు అసలు. చాలా హైట్ అయితే వస్తున్నాం. అయ్యో ఇక్కడి నుంచి ఏంటిది, మొన్న వర్షాలకి సో ఫైనల్గా ఇక్కడ వరకు అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి బై ట్రక్ 1/2 కిలోమీటర్ వెళ్ళాలంట. సో ఇంచుమించు మనకి ఒక 1/2 అవర్ పట్టచ్చు. కంప్లీట్గా లగేజ్ అంతా తీసుకొని పైకి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడే క్యాంపింగ్ టెంట్ అది వేసుకొని అక్కడే ఎంజాయ్ చేద్దామని అయితే స్టార్ట్ అవుతున్నాం.